డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు దాఖలు చేసిన పిటిషన్ను రాజమండ్రి ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో తన భార్య ప్రమేయం లేదంటూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ కేసు నుంచి ఆమెను తప్పించాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన రాజమండ్రిలోని ప్రత్యేక కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు దాఖలు చేసిన పిటిషన్ను రాజమండ్రి ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో తన భార్య ప్రమేయం లేదంటూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ కేసు నుంచి ఆమెను తప్పించాలని కోరారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన రాజమండ్రిలోని ప్రత్యేక కోర్టు ఈ పిటిషన్ను కొట్టేసింది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గణేష్, చెప్పండి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు దాఖలు చేసిన పిటిషన్ను రాజమండ్రి ప్రత్యేక కోర్టు కొట్టేసినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అంటే కేసులో అనంతబాబుకు ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి బ్రహ్మణి. ఎందుకంటే 2022లో డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో అనంతబాబు భార్య దుర్గాలక్ష్మి తెర మీదకు రావడం జరిగింది. ఆమెను A2గా చేర్చారు. ఇదే క్రమంలో రీసెంట్ గా ఆమెకు రాజమండ్రి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన ఇటు అందులో A2గా ఉన్నటువంటి లక్ష్మీ దుర్గను తొలగించాలని చెప్పి మరొక పిటిషన్ దాఖలు చేశారు. మొన్న విచారణకు వచ్చినటువంటి సందర్భంలో ఇవాళ తీర్పిస్తామని రాజమండ్రి స్పెషల్ న్యాయమూర్తి ప్రకటించినట్లుగానే కొద్దిసేపు క్రితమే ఈ పిటిషన్ అయితే కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి, టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నాయి, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా న్యాయమూర్తి పరిశీలించిన తర్వాత అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గను పిటిషన్ కొట్టివేయడం జరిగింది. దీంతో విచారణ ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ కేసులో ఖచ్చితంగా ఈ ఏడాది నవంబర్ కల్లా కూడా ఈ కేసును పూర్తి విచారణ చేసి దోషులకు శిక్ష విధించాలి అని చెప్పి న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు పర్యవేక్షణ జరుగుతుంది. రాజమండ్రి న్యాయస్థానంలో విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో A2గా తొలగించాలని చెప్పి పిటిషన్ ఏదైతే దాఖలు చేశారో రాజమండ్రి న్యాయస్థానం ఆ పిటిషన్ కొట్టివేయడంతో దీని మీద విచారణ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి A1గా ఉన్నటువంటి అనంతబాబుతో పాటు A2గా లక్ష్మీ దుర్గ కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి బ్రాహ్మణి. Okay, right, Ganesh. Thank you for the updates.